కష్టం వచ్చింది బాధ, అది ఇంట్లో వ్యవహారం, ఎవరికి చెప్పలేడు. ఎవరికైనా చెప్తే నీ కర్మ కొద్ది జరిగిందంట, చెప్పలేడు. అలాగని చెప్పకుండా లోపల మర్చిపోలేడు. గుడగడి గుండెపోటు వచ్చేస్తుంది. ఒక రకంగా మనస్సులో సంతోషంలాగే దుఃఖాన్ని కూడా పంచుకోవడం మంచిది. అయితే ఇది వచ్చిన వాళ్ళ దగ్గరగా గానా బజానా కాదు. ఆ భారం తగ్గడానికి ఆత్మీయులు ఉంటారు, బాగా దగ్గర స్నేహితులు. అది కూడా రహస్యంగా, ఉరికేది ప్రచారం కోసం కాదు. ఏం చెప్తానులే అనేదో అంటే వాళ్ళు ఏదో అడుగుతారు, చెప్పాల్సి కొంచెం తగ్గుతుంది. ఇంక వదిలేయాలి దాన్ని. ఇంక మళ్ళీ వచ్చిన వాడి దగ్గరలో ఇదే పురాణం చెప్పకూడదు, మళ్ళీ పెరిగిపోతుంది. అది కూడా ఎవరి దగ్గర చెప్పాలి, కాలక్షేపానికి చెప్పకూడదు. దుష్ప్రచారం చేస్తారు, బయటికి వెళ్ళి తీరుస్తారన్న వాళ్ళకి చెప్పాలి. మనకి బాగా దగ్గర వాడు ఈయన ఉపాయం చెబుతాడు, తీరుస్తాడు అంటే చెప్పచ్చు, కాస్త భారం తగ్గుతుంది. ఆయన ఏదైనా సాయం చేస్తే నిజంగా కష్టమే పోవచ్చు కదా, అవకాశం ఉంది కదా, అలాంటి చోట చెప్పాలి. కనిపించిన వాళ్ళ దగ్గరలా కాదు. ఎప్పుడు కష్టాలే చెప్పామనుకోండి, ఈ దేశంలో పెద్ద ప్రమాదం ఏంటంటే శనుగొట్టు మొహం ఎప్పుడు కష్టాలే చెప్తున్నాడు. వీడి జీవితంలో సుఖాలు లేవని మన ఇంటికి వచ్చేవాడు కూడా రాడు. వీడి మొహం చూస్తే మనకి కష్టం వస్తుంది. ఈ ద్వారం నుంచి బయటపడ